ఫ్లో టుడే న్యూస్కు స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో దివంగత మాజీ ఎమ్మెల్యే గుడిగానిపల్లి ద్యాప గోపాల్ రెడ్డి శత జయంతిని పురస్కరించుకొని కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో వందే మాతర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాన్ స్టాప్ సైక్లింగ్ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, సూదిని పద్మారెడ్డి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డిలు పాల్గొని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాన్ స్టాప్ సైక్లింగ్ పోటీ నిర్వహిస్తున్న ప్రాంగణానికి చేరుకుని పోటీలో పాల్గొన్న సైక్లిస్టులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఉదయం 8 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ జెండా ఊపి పోటీ ప్రారంభించారు. ఈ పోటీలో సుమారు 200 మంది సైక్లిస్టులు ఉమ్మడి జిల్లా నుండి చిన్న పెద్ద తేడా లేకుండా బాలికలు సైతం పోటీలో పాల్గొన్నారు. సైక్లింగ్ పోటీలని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఎవరు ఎదురు తీసుకొని ఇంటికి వెళ్తా అని చెప్పి అందరం శబ్దం తీసుకుంటా ఉన్నారు, మాకు తెలుస్తా ఉంది. సో మీ అందరికీ కూడా మరొకసారి మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మాలతి ఆనందన్న గారు కూడా అందరూ గట్టి ఇవ్వాలి. మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రత్నమాల గారు, ఆనందన్న గారు ప్రారంభం చేయడం వారికి ధన్యవాదాలు. దయచేసి మెల్లగా మీరు పోటీలలో ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి ఇక అందరు కూడా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మరొకసారి మా వందే మాతరం ఫౌండేషన్ తరఫు నుంచి కావచ్చు, అదేవిధంగా కల్వకుర్తి మున్సిపల్ సంబంధించినట్టు కావచ్చు, రత్నమాల ఆనందన నేల తల్లిని మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్టే అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఈ రోజు మంచిగా ఈ యొక్క నేల తల్లి సహకరిస్తుంది కాబట్టి సైకిల్ కాంపిటీషన్ లో మీరు పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఈ రోజు గూడ నుంచి గుడిసె వరకు, తిండి నుంచి తిప్పల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిజంగా నేల తల్లి ఉంటేనే మన సస్యశ్యామలంగా ఉన్నామని. నీలమ్మ నీలమ్మ నీలమ్మ